నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి డయాబెటీస్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి. సో వీటి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సబితా ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డయాబెటీస్ అంటే ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మెయిన్ రూట్ కాజెస్ ఏంటి? డయాబెటీస్ అనేది 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా లేకపోవడం, అది చాలా చిన్న పిల్లల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా సెల్స్ అండ్ ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవ్వటం కానీ, లేదా అక్కడ నుంచి పూర్తిగా ఇన్సులిన్ ఉత్పత్తి అనేది లేకపోవడం కానీ దీనికి కారణమని చెప్పుకోవచ్చు. టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా అక్యూట్ కండిషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే సడన్గా డెవలప్ అవటము, అలాగే సడన్గా కూడా సిమ్టమ్స్ రావటం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఇది ఏజ్ గ్రూప్లో అయినా కనిపించేటువంటి అవకాశం. యూజువల్లీ యంగర్ ఏజ్ గ్రూప్స్ బిలో 20 years వచ్చేటువంటి డయాబెటీస్ అంతా కూడా టైప్ 1 డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి మనకి స్లోగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉత్పత్తి ఉన్నప్పటికీ రెసిస్టెన్స్ డెవలప్ అవటము, లేదా ఇన్సులిన్ డెఫిషియెంట్ అంటే మనకు సరిపడా ఉత్పత్తి కాకపోవటం, ఇవి 2 కారణాల వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది హెరిడిటరీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, హైపర్ కొలెస్ట్రాలిమియా, హైపర్ టెన్షన్, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది బాడీలో చాలా రోజుల నుంచి ఎక్కువగా ఉన్నట్టయితే కనుక డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే హైపర్ టెన్షన్ 140/90 అనేది రెగ్యులర్గా ఉన్నట్టయితే కనుక, క్రానిక్గా 140/90 ఉన్నట్టయితే కనుక ఈవెన్ డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో యూజువల్లీ హైపర్ గ్లైసెమిక్ కండిషన్ అంటే బ్లడ్లో షుగర్ శాతం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటాన్ని మనం డయాబెటీస్ అంటూ ఉంటాం. సో ఈ డయాబెటీస్ కండిషన్ అనేది ఎక్కువ కాలం ఉన్నట్టయితే కనుక, యూజువల్లీ మనం నార్మల్ కండిషన్స్ వచ్చేసి ఫాస్టింగ్ అంటే ఏమి తినకముందు 100 or 110 బిలో ఉండాల్సినటువంటి షుగర్ లెవెల్స్ ఒకవేళ 110 అబవ్ అనేది ఉన్నట్టయితే కనుక దాన్ని హైపర్ గ్లైసెమిక్ అంటాము, లేదా డయాబెటిక్ అంటాం. అలాగే పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్స్ అనేది అంటే యూజువల్లీ నార్మల్ రేంజ్ వచ్చేసి 150 or 160 అయితే కనుక 180 or 200 అబవ్ ఎక్కువగా క్రానిక్గా ఉన్నట్టయితే కనుక దాన్ని హైపర్ గ్లైసెమిక్ ఆర్ డయాబెటిక్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి యూజువల్లీ ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే పెరగటం, లేదా తర్వాత నార్మల్ స్టేజ్కి రావడం అనేది స్టార్టింగ్ స్టేజ్లో ప్రీ డయాబెటిక్ కండిషన్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ స్టేజ్లోనే నెగ్లెక్షన్ ఆఫ్ ద పేషెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ షుగర్ స్థాయి అనేది చాలా తక్కువగా ఉంది, లేదా బార్డర్ లైన్లో ఉంది నన్ను నెగ్లెక్ట్ చేయడం అనేది చాలామంది పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లోనే ఈవెన్ దో ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉన్నప్పటికీ కూడా డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఆల్రెడీ డెవలప్ అయిపోతున్నటువంటి కేసెస్ చాలా ఉంటాయి. సో ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటిక్ కండిషన్ కానీ HbA1c లెవెల్స్ అంటే యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫర్ 3 months or 6 months చెక్ చేసినట్టయితే కనుక అది ఖచ్చితంగా 6.5 బిలో ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బట్ 5.8 నుంచి కూడా మనం ప్రీ డయాబెటిక్ కండిషన్ అని చెప్పుకుంటూ ఉంటాము. 5.8 నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ తీసుకున్నట్టయితే కనుక 5.8 to 6.5 ఉన్నటువంటి కేసెస్ డయాబెటిక్ స్టేజ్కి వెళ్లకుండా కాపాడుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. చాలా కండిషన్స్లో నో యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్ లేకుండానే మేనేజ్ చేస్తున్నటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. బట్ ఒక్కసారి 6.5 అబవ్ అనేది రెగ్యులర్గా వస్తుంది అని అంటే ఖచ్చితంగా యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మెయిన్గా సిమ్టమ్స్ వచ్చేసి కొంతమందిలో ఏ సిమ్టమ్స్ లేకుండానే డయాబెటిక్ కండిషన్లో వచ్చేటువంటి కేసెస్ చాలా ఉంటాయి. సో ఇలాంటి కేసెసే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బట్ యూజువలీ డయాబెటీస్ డిటెక్ట్ అయ్యే కన్నా ముందు కూడా వెయిట్ లాస్ ఉండే అవకాశం ఉంటుంది. ఆకలి ఎక్కువగా ఉండడం, అతి మూత్రం, అతి దాహం, అతి ఆకలి అని చెప్పుకోవచ్చు. ఈ 3 కూడా సివియర్గా డెవలప్ అయిపోతున్నప్పుడు వచ్చేటువంటి సిమ్టమ్స్. అలాగే హీలింగ్ కెపాసిటీ తగ్గిపోవడం అంటే యూజువల్లీ ఏదైనా వూండ్ వచ్చినప్పుడు అది హీల్ అవ్వటం అనేది డిలే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
సో ఇవన్నీ కాకుండా డయాబెటిక్ న్యూరోపతి ఈ మధ్య కాలంలో యాజ్ యు నో మన స్టేట్లోనే డయాబెటిక్ పేషెంట్స్ అనేది ఎక్కువ నంబర్ అవుతున్నప్పటి నుంచి డయాబెటిక్ న్యూరోపతి కండిషన్స్ కూడా డయాబెటీస్తో సఫర్ అయ్యే 50% ఆర్ 60% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటిక్ న్యూరోపతితో సఫర్ అవుతూ ఉంటారు. ఈ డయాబెటిక్ న్యూరోపతితో సఫర్ అయ్యేటువంటి కేసెస్లో యూజువలీ సిమ్టమ్స్ అనేది చాలా మటుకు అబ్జర్వేషన్కి బియాండ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో పేషెంట్స్ అనేది ఇది గ్రహించడం అనేది చాలా అరుదు. సో డయాబెటిక్ న్యూరోపతి అనేది స్లోగా డెవలప్ అవుతూ వస్తుంది, సడన్గా వచ్చేటువంటి సిమ్టమ్స్ కాదు. కాబట్టి యూజువల్లీ చాలా సివియర్గా వచ్చేటువంటి సిమ్టమ్స్తోనే పేషెంట్స్ అనేది ప్రజెంట్ అవుతుంటారు. అంతలోపల న్యూరోపతి కండిషన్ అనేది చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సింపుల్గా మనం చెప్పుకున్నట్టయితే కనుక డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే దాన్ని ఒకవేళ మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక చక్కగా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ రెమెడీతో డయాబెటిక్ న్యూరోపతిని పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్గా డయాబెటిక్ న్యూరోపతిని కూడా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. డయాబెటిక్ న్యూరోపతి సెన్సరీ మోటార్ న్యూరోపతి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి వెరీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ డెవలప్ అయినప్పుడు ఇమీడియట్గా డెవలప్ అయ్యేటువంటి సిమ్టమ్స్ చేతులలో తిమ్మిరి రావడము, చేతులలో కానీ కాళ్ళల్లో కానీ ఫస్ట్ డెవలప్ అయ్యేది పాదాలలో తిమ్మిర్లు రావడము, మొద్దు బారడము, ఆ తర్వాత నొప్పి రావడము. సో ఇవన్నీ కూడా మనకి సెన్సరీ మోటార్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి మొద్దు బారడం అనగా వాళ్ళకి సెన్సేషన్ అనేది తగ్గిపోవడం అని చెప్పుకోవచ్చు. అలాగే పెయిన్స్. సో న్యూరలాజికల్ డెఫిసిట్ డెవలప్ అయినటువంటి వెంటనే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ తట్టుకోలేకపోవడం, ఈవెన్ సింపుల్ ఇంజురీస్ అంటే సింపుల్గా వాళ్ళు ఏదైనా టచ్ చేసినప్పుడు ఒక హెవీ బ్లాంకెట్ టచ్ చేసినప్పుడు కూడా ఈ పెయిన్స్ అనేది కాళ్ళల్లో డెవలప్ అవడం అనేది మనము చూస్తూ ఉంటాం. అలా కాకుండా సెకండ్ వచ్చేసి మనకి ఆటోనమస్. ఈ యొక్క ఆటోనమస్ న్యూరోపతి అనేది యూజువల్లీ మనకు తెలియకుండానే మన బాడీలో ఉన్నటువంటి చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మింగటం, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అనేది కూడా ఈ యొక్క అటానమస్ న్యూరోపతిలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. సో మింగడం ఇబ్బంది ఉన్నటువంటి డయాబెటిక్ పేషెంట్స్లో న్యూరోపతితో డెవలప్ అవుతున్నది అనేది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలాంటి పేషెంట్స్లో ఇమ్మీడియట్గా HbA1cని నార్మల్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. యూజువలీ HbA1c అబౌవ్ 7 ఫర్ మోర్ దెన్ 3 years ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో HbA1cని ఖచ్చితంగా 7 కంటే బిలో మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి అటానమస్లో డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి హార్ట్ అనేది స్లో అయిపోవటం, సో ఇది కూడా అటానమస్ న్యూరోపతి అని చెప్పుకోవచ్చు డ్యూ టు డయాబెటీస్. అలాగే మూత్రంలో వాళ్ళు విసర్జన చేసేటప్పుడు కానీ వాళ్ళకి తెలియకుండా ఉండటము. అలాగే మూడోది వచ్చేసి మనకి పెయిన్స్, యూజువలీ ప్రాక్సిమల్ న్యూరోపతి అంటూ ఉంటాము. పెయిన్స్ ఇన్ థైస్ ఆర్ లోవర్ అబ్డమన్, ఇక్కడంతా కూడా మనకి న్యూరోపతి వల్లనే ఈ యొక్క నొప్పి డెవలప్ అవ్వడం అనేది చూస్తుంటాం. సివియర్ పెయిన్ ఇన్ ద ప్రాక్సిమల్ థై రీజన్ అంటే కాళ్ళలో మొదటి భాగంలో వచ్చేటువంటి పెయిన్ కూడా ఈ యొక్క న్యూరోపతిలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమందికి నాట్ ఓన్లీ ప్రాక్సిమల్, వాళ్ళకి యూజువలీ డైజెషన్లో కూడా ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది న్యూరోపతి వల్ల. సో HbA1cని 7 కంటే బిలో మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ HbA1c అబౌవ్ 7 ఉన్నట్టయితే కనుక ఇమ్మీడియట్గా హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ తీసుకున్నట్టయితే కనుక స్లోగా, యూజువల్లీ మన దగ్గర వచ్చేటువంటి పేషెంట్స్ కొంతమందికి ఈవెన్ HbA1c 12.5, 10.5, 8 ఆ ప్రాంతంలో కూడా చాలామందికి చాలా రోజుల నుంచి ఉండడం అనేది గమనిస్తున్నాం. సో ఇలాంటి కేసెస్ని మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని 7 బిలో చేసేటువంటి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్లనే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అనేది పూర్తిగా తగ్గించడం అనేది అవకాశం ఉంటుంది.
ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి అండ్ అలాగే ట్రిగర్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అయితే బెస్ట్ అని చెప్తారు? యూజువలీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా అవసరము. ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అనేది రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి, లేదా ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నట్టయితే కనుక డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చాలామందిలో చాలా అవగాహన ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో వచ్చినప్పటికీ, ఈవెన్ దో అన్నీ ఫాలో అవుతున్నప్పటికీ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ ఎక్కువగా ఉండటము, HbA1c ఎక్కువగా ఉండటం అనేది చూస్తున్నాం. సో ఒకసారి మా దగ్గర ఒక పేషెంట్ వచ్చినట్టయితే కనుక వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆహారాన్ని కూడా మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్, యూజువల్లీ ఎక్సర్సైజ్ లేకపోవటము, ఒకే దగ్గర కూర్చొని ఉండటము, లేదా కొంతమందికి వాళ్ళ ప్రొఫెషనల్లో కూడా సిస్టంలో కూడా మార్నింగ్ టు ఈవినింగ్ ఒకే ప్లేస్లో కూర్చొని ఉండటం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాము. ఇలాంటి కేసెస్లో కూడా డయాబెటిక్ రేంజ్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఒక కారణం అయినప్పటికీ కొన్ని మెడిసిన్స్ తీసుకోవటం వల్ల కూడా, అంటే కొంతమందిలో యాంటీ డిప్రెసెన్స్ లేదా కొంతమంది హైపోథైరాయిడ్కి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కొంతమందికి హైపోథైరాయిడ్ అండ్ డయాబెటీస్ రెండు కూడా ఒకేసారి అటాక్ అయ్యేటువంటి పేషెంట్స్ కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళకు ఉన్నటువంటి లిపోప్రోటీన్స్ ఇన్ దేర్ బ్లడ్ ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో దర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ దట్ టైప్ 2 డయాబెటీస్ అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహారం అనేది చాలా తక్కువగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ బట్టి, అంటే డిపెండింగ్ అపాన్ ద పేషెంట్, డిపెండింగ్ అపాన్ HbA1c, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. యూజువల్లీ డయాబెటీస్తో న్యూరోపతి కండిషన్స్ కంటే కూడా ముందు కొంతమందికి రెటినోపతి డెవలప్ అవుతున్నటువంటి కేసెస్ కూడా చాలామంది చూస్తూ ఉంటాం. సో రెటినోపతి తర్వాత న్యూరోపతి, అలాగే డయాబెటీస్, ఆర్థ్రోపతి. సో పెయిన్స్ అనేటివి కూడా కొంతమందిలో అది జాయింట్స్తో కూడినటువంటి పెయిన్స్ అనేది డయాబెటిక్, ఆర్థ్రోపతి కూడా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ న్యూరోపతి, ఆర్థ్రోపతి, HbA1c లెవెల్స్ ఎప్పుడైతే కూడా మనకి 7 or 7.5 అబవ్ ఉన్నట్టయితే కనుక ఇలాంటి కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, హోమియోపతి పద్ధతిలో డయాబెటీస్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? ఎస్, ప్రీ డయాబెటిక్ కండిషన్ నుంచి కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది మెరుగుపరచడంలో హోమియోపతి వైద్య విధానం అనేది చాలా ఇంపార్టెంట్గా మనకు ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. యూజువలీ ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ ఉన్న వాళ్ళల్లో లేదా రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా చక్కగా ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపరచడం అనేది చాలా కేసెస్లో చూస్తూ ఉన్నాం. అలాగే టైప్ 2 డయాబెటీస్లో చాలా స్లోగా అయినప్పటికీ స్లో పాయిజన్ లాగా అది నెమ్మదిగా అన్ని ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అవ్వటము, యూజువల్లీ పెరిఫరల్ సర్క్యులేషన్ దెబ్బతినటం అనేది చూస్తూ ఉంటాం. పెరిఫరల్ సర్క్యులేషన్ దెబ్బతిన్నప్పుడు బ్లడ్ సప్లై అనేది తగ్గిపోవటం, దానివల్ల యూజువల్లీ మూత్ర విసర్జనలో ప్రాబ్లమ్స్ రావటం అనేది చూస్తూ ఉంటాము. అలాగే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రెటినోపతి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. యూజువల్లీ హార్ట్ ఫంక్షనింగ్ కెపాసిటీ కూడా ఈ యొక్క డయాబెటిక్ కాంప్లికేషన్స్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి బ్లడ్ సర్క్యులేషన్స్ అనేది ఎప్పుడైతే పెరిఫరల్గా కానీ లేదా ఆర్గన్స్కి వెళ్ళేటువంటి సర్క్యులేషన్లో ఇబ్బంది ఉన్నట్టయితే కనుక యూజువల్లీ బ్లడ్ థిక్ అయిపోవటం వల్ల సన్నటి రక్తనాళాలలో రక్త సరఫరా అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ ఇది పెరిఫరల్గా, అంటే చేతులలో, కాళ్ళల్లో మొదలవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆర్గన్స్కి కూడా రక్త సరఫరా అనేది తగ్గే అవకాశం ఉంటుంది. దానివల్లనే దాని ఫంక్షనింగ్ కెపాసిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. యూజువల్లీ హార్ట్ బీటింగ్ కెపాసిటీ, హార్ట్ బీట్స్ అనేది వేరియేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి కిడ్నీలో కూడా నెఫ్రోపతి అంటాం, డయాబెటిక్ నెఫ్రోపతి. ఇక్కడ మనకి డ్యూ టు సర్క్యులేషన్ ఫెయిల్యూరే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్లో చూసుకుంటే యూజువల్లీ నెఫ్రోపతి కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చే వరకు కూడా సిమ్టమ్స్ అనేది కనిపించకపోవడం అనేది గమనార్హం. సో ఇక్కడ మనకి న్యూరోపతి అయినా నెఫ్రోపతి అయినా సిమ్టమ్స్ అనేది స్టార్టింగ్ స్టేజెస్లో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. యూజువల్లీ న్యూరోపతిలో తిమ్మిర్లు పట్టడం, మొద్దు బారడం, యూజువల్లీ పెయిన్స్ అనేది కూడా చాలా సివియర్గా సఫర్ అయ్యేటువంటి కేసెస్ చూస్తున్నాం. సో ఇలాంటి కేసెస్లో యాంటీ డిప్రెసెన్స్ కానీ లేదా యాంటీ స్కైజోఫ్రెనిక్ డ్రగ్స్ కానివ్వండి లేదా
ఎపిలెప్టిక్ డ్రగ్స్తోనే ఈ యొక్క కేసెస్ని డీల్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కేసెస్లో న్యూరోపతిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి హోమియోపతి వైద్య విధానం చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంది. యూజువలీ న్యూరోపతి ఉన్నటువంటి కేసెస్లో పూర్తిగా నార్మల్గా వచ్చినటువంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనకు హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీతో న్యూరోపతిని చాలా మటుకు కంట్రోల్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ అండర్లయింగ్ కాజ్ వచ్చేసి డయాబెటీస్ కాబట్టి యూజువల్లీ డయాబెటీస్ని కూడా కంట్రోల్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ అలాగే న్యూరోపతికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోనే న్యూరోపతిని కూడా పూర్తిగా కంట్రోల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తిమ్మిర్లు పట్టడం, మొద్దు బారటం వల్ల నార్మల్ యాక్టివిటీ అనేది కూడా చాలా మందిలో తగ్గిపోతూ ఉంటుంది. సో డయాబెటీస్ అడ్వాన్స్డ్ స్టేజ్లో యూజువల్లీ HbA1c అబవ్ 7.5 ఉన్నటువంటి కేసెస్లో న్యూరోపతి రాకుండా ఉన్నట్టుగా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీతో 100% రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాము. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్కి కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు, ఎలాంటి ఆహారాన్ని అవాయిడ్ చేయొచ్చు అంటారు? ఎస్, ఎప్పుడైతే మనకి HbA1c లెవెల్స్ యూజువలీ ప్రీ డయాబెటిక్ కండిషన్లో మనకు ఉన్నట్టయితే కనుక పేషెంట్ ఖచ్చితంగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఎక్సర్సైజ్తోనే దాన్ని నార్మల్కి మెయింటైన్ చేసేటువంటి అవకాశం చాలా ఉంటుంది. సో ఈ కండిషన్స్లో మనము ఫుడ్లో వచ్చేసి మనకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్స్ అంటే అన్ని వైట్ ఫ్లోర్స్ కానీ వైట్ రైస్ కానివ్వండి అవాయిడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే తీసుకునేటువంటి ఫుడ్లో కూడా హై ఫైబర్ ఇంటేక్ తీసుకున్నట్టయితే కనుక స్లో డైజెషన్ అండ్ స్లో అబ్జార్ప్షన్తో కూడా సడన్ రైస్ ఇన్ ద గ్లూకోజ్ లెవెల్స్ అనేది మనము అవాయిడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో HbA1c లెవెల్స్ కూడా తరచుగా 6 monthsకి ఒకసారి చెక్ చేసుకుంటూ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువలీ డయాబెటీస్ అనేది డిటెక్ట్ అవ్వకముందే, టైప్ 2 డయాబెటీస్ డిటెక్ట్ అవ్వకముందే కాంప్లికేషన్సే ఫస్ట్ కనిపించేటువంటి కేసెస్ ఈ మధ్య కాలంలో చాలా ఉన్నాయి. బికాస్ డే టు డే వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ ఒకవేళ కంట్రోల్డ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ అయినప్పటికీ సడన్గా కొన్ని స్టేజెస్లో కొన్ని టైమ్స్లో షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా రేజ్ అయిపోవటం వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ న్యూరోపతి కానీ నెఫ్రోపతి కానీ లేదా కొంతమందిలో స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చేసి పెరిఫెరల్ సర్క్యులేషన్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నిట్లో కూడా పెయిన్ఫుల్ ఫింగర్ టిప్స్ కానీ పెయిన్ఫుల్ సోల్స్ అనేది కూడా మనకు చూస్తూ ఉంటాం. పెరిఫెరల్ సర్క్యులేషన్ దెబ్బతిన్నప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే న్యూరోపతి, నర్వ్ డ్యామేజ్ అనే దాన్ని మనం న్యూరోపతి అంటూ ఉంటాం. న్యూరోపతిలో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనము సెన్సరీ న్యూరోపతి అయి ఉండవచ్చు, ఆటోనమిక్ అయి ఉండవచ్చు, ప్రాక్సిమల్ అయి ఉండవచ్చు, లేదా మోనో న్యూరోపతి అంటే ఒక సైడ్ మాత్రమే ఎఫెక్ట్ అవ్వడం. కొంతమందిలో ఒకే సైడ్ ఆర్ ఒకే పార్ట్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యేటువంటి కేసెస్ చాలా మందిలో ఉంటుంది. యూజువలీ కొంతమందిలో ఫేషియల్ మజిల్స్లో కూడా ఈ యొక్క న్యూరోపతి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మౌత్ అనేది ఒక సైడ్కి డీవియేట్ అవ్వటం అనేది కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. యూజువలీ ఇది ఫేషియల్ న్యూరాలజియా కానీ పెరాలసిస్ అని కూడా చెప్పుకోవచ్చు. సింగిల్ మజిల్ పెరాలసిస్ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్. కానీ ఈ మధ్య కాలంలో డయాబెటీస్తో బాధపడే వాళ్ళలో మోర్ దాన్ 50% అంటే 60% కంటే అబవ్ పేషెంట్స్ ఇలాంటి డయాబెటిక్ న్యూరోపతితో బాధపడుతున్నటువంటి కేసెస్ చాలామంది ఉన్నారు. ఓకే. సో డాక్టర్ గారు, కొందరు మెడికేషన్ ఫాలో అవుతూ మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? యూజువలీ మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయటం, అలాగే రెగ్యులర్గా చెక్ చేసుకోవటం. ఒకవేళ HbA1c అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుందా అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మీరు తీసుకునేటువంటి ఆహారం కానీ మీరు తీసుకునేటువంటి ఎక్సర్సైజ్ రెజిమ్ కానీ అలాగే మెడికేషన్స్ ఇవి మూడు కూడా ఫాలో అవుతూ HbA1c లెవెల్స్ని గ్రాడ్యువల్గా తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ HbA1c లెవెల్స్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది ఒక డయాబెటిక్ పేషెంట్లో అంటే ఖచ్చితంగా అక్కడ కరెక్షన్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ కరెక్షన్ ఆఫ్ దేర్ డైటరీ అండ్ ఎక్సర్సైజ్ రెజిమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఎప్పుడైతే HbA1c లెవెల్స్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుందో ఖచ్చితంగా కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ కూడా పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో వన్స్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి పేషెంట్స్లో మేము ఏం చేస్తూ ఉంటామంటే
హెచ్బిఏవన్సీ లెవెల్స్ని గ్రాడ్యువల్గా తగ్గించడం అనేది చేస్తూ ఉంటాం. సో దానివల్ల నాట్ ఓన్లీ న్యూరోపతి మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా డయాబెటీస్ని కూడా పూర్తిగా కంట్రోల్కి తీసుకురావడం అనేది చాలా అవసరం. బికాస్ డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అవడానికి అండర్లైన్ కాజ్ వచ్చేసి డయాబెటీస్. సో డయాబెటీస్ హెచ్బిఏవన్సీ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతూ వస్తాయో దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని కూడా పూర్తిగా నార్మల్కి తీసుకురావచ్చు. ఎప్పుడైతే హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడం జరుగుతుందో ఆ యొక్క రెమెడీ ఇచ్చిన తర్వాత వితిన్ 2 to 3 monthsలోనే హెచ్బిఏవన్సీ లెవెల్స్ తగ్గటం లేదా న్యూరోపతి సిమ్టమ్స్ అనేది కంట్రోల్కి రావడం అనేది 90 to 95% పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. యూజువల్లీ కాంప్లికేషన్స్ డెవలప్ అయినటువంటి కేసెస్ అంటే పారాకెమల్ చేంజెస్ ఇన్ కిడ్నీ ఆల్రెడీ డెవలప్ అయినటువంటి కేసెస్లో కూడా మేము నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. అలాగే కాంప్లికేషన్స్ ఆఫ్ న్యూరోపతిలో కూడా తిమ్మిలు రావడం, మొద్దు పారడం అనేది కాళ్ళలో ఎక్కువైనప్పుడు నార్మల్ యాక్టివిటీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. న్యూరోపతిలో సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే కనుక అంటే ఎనీ పేషెంట్ ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అవసరము అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ గిడ్డినెస్ అనేది కూడా నర్వ్ డ్యామేజ్ వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇండైజెషన్, అలాగే కూర్చున్న ప్లేస్ నుంచి లేవలేకపోవటం. బికాస్ ఆ ప్రాక్సిమల్ న్యూరోపతిలో థై మజిల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కనుక కూర్చున్న ప్లేస్ నుంచి లేవలేకపోవడం అనేది కూడా డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పుకోవచ్చు. అలాగే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, డైజెషన్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. బవల్ మూమెంట్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా డయాబెటిక్ న్యూరోపతిలో సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ కనిపించగానే మీ హెచ్బిఏవన్సీ లెవెల్స్ చెక్ చేసుకొని ఒకవేళ అది 7 above ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ట్రై చేయండి. ఓకే, సో డాక్టర్ గారు డయాబెటీస్ గురించి, డయాబెటీస్ రిలేటెడ్ న్యూరాలజీ ప్రాబ్లమ్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.